మాట్లాడతారు మీరు? ఇప్పుడు మెగా తమన్ ఏంటి, అందరికి కావాల్సిన తమన్, మన తమన్ ఇచ్చి పడేసి. నిజంగా ఎలివేషన్స్ నిజంగా సుజిత్ కి దండం పెట్టి దండం పెట్టాలా. గుడి కట్టవాడు ట్యాగ్ చేస్తే రికార్డులు అవార్డులు అవసరం లేదు. ఎలా ఉంటుందండి బ్రో, ఎలా ఉంటుందండి అసలు? బాగుంది. యాక్చువల్లీ మధ్యలో ఆగిపోయింది టెక్నికల్ ఇష్యూ వల్ల, చాలా సార్లు ఆగిపోయింది. బట్ లుక్ అయితే ఆసమ్. థియేటర్ రెస్పాన్స్ అయితే ఇంక చెప్పకలే, సవాళ్ళు వేస్తున్నాయి. సినిమా అయితే మాత్రం జస్ట్ ఒక బిలో యావరేజ్ మూవీ అన్న. మామూలుగా లేదన్న, నా చేతులు పోయినా అనుకున్నా, అట్లా నరికినాడు. ఆయన కనపడితే చాలు అంతే. అనిరుద్ధ్ బక్కోడు అనిరుద్ధ్ ఆయన్ని దాటిపోయాడు మన లడ్డోడు తమన్. కానీ ఓజీ సినిమా ఒక కసితో ఒక పక్కతో తీసాడు కాబట్టి మామూలు విషయం అనుకుంటాను. ఆయన బీజిఎం అంటే ఎలా ఉంటది, అలా ఉంటుంది. తమన్ అయిపోయిందా ఈ లుక్స్ ఏంటన్న? మామూలు ఒక షర్ట్ వేసుకొని ఉంటే బట్టలు చింపుకుంటాం. బ్లాక్ బస్టర్ రెడీ భయ్యా, టాలీవుడ్ లో అందరూ పోతారు. ఓజీ ఓచకోత సినిమాకి సేవలు వేస్తే యాక్టింగ్ కాదన్నయ్య, ఫోటోలో కనిపించి ఓజీకి సేవలు ఎగుతాయి. ఫ్యాన్ బేస్ నుంచి తలా తీశాడు. నా కొడకల్లారా ఇప్పుడు ట్రోల్ చేయండి రా పవర్ స్టార్ ని. పగిలిపోతుంది సినిమా. అలాంటి మళ్ళీ వస్తున్నాడంటే సైతాన్ బి గబరాయేగా. వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. ఘోరంగా ఉంది. తమన్ ఇచ్చి పడేసిండు. ఆ విజువల్స్ అసలు చాలా బాగుందండి. ఫ్యాన్ బాయ్ చూపించుకున్నాడు సుజిత్. చంపేశారన్న. అవసరం బ్రో, 2 సార్లు స్క్రీన్ ప్రెజెన్స్ అనిపిస్తుంది. బ్లాక్ డ్రెస్ లో చచ్చిపోయారు దానికి. సూపర్. చాలా బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారికి మనం స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడక్కర్లేదు. ఆయన స్క్రీన్ లో నిలబడ్డారంటేనే మనకి ఆ గూస్ బంప్స్ వస్తుంటాయి. డ్యామేజ్ అయినాయి, ఫ్యాన్స్ కి ఇదే చెప్తున్నా. ఈ సీట్లని డ్యామేజ్ చేసిండ్రు, అట్లా చేయకుండా బాగుంది అసలు. అవసరం లేదు. లిటరల్ చెప్తున్నా అన్న, కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది. తమన్ కూడా చాలా బాగా కొట్టి సార్, కొత్తగా అనిపించింది. ఎందుకంటే ముందంతా వాడు అక్కడిక్కడ కాపీ చేస్తాడు అనుకుంటాం. నేర్చుకునే స్కోప్ ఉంటుంది. అలాంటి సినిమా ఆయన ఎప్పుడు ఫ్లాప్ అన్నప్పుడల్లా నేను బాధపడ్డా. పగిలిపోయింది. ఒక 10% ఉన్నా అని ఏ రికార్డ్ అవసరం లేదు. సూపర్ డూపర్ ఏమనిపించింది అన్న? గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. కాదు మాటలేవు. ఎలా అనిపించింది ఓజీ? నెక్స్ట్ లెవెల్ అంతే. వెయిట్ మళ్ళీ మీద వచ్చిన ట్రోల్స్ అన్ని ఈ సినిమాతో వెళ్ళిపోతాయి. అరే అది వేరే, ఓజీయే. సవాల్ కాదు సార్, సీట్లు లేస్తాయి పైకి. ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నారు. మామూలుగా లేదు. అక్కడ లోపల చాలా మంది అనడం అయితే జరిగింది. నేను ఇప్పుడే విన్నాను. మామూలుగా లేదు. టికెట్ లేకున్నా కానీ థియేటర్ ఓనర్ కాలు మొక్కి మరి లోపలికి పోయినా మేము పంపించినాం. దేని దేవల్ల పవన్ కళ్యాణ్ చూసినాం సార్. మాకు అందరు కాపీ కొడుతారు. ఏదన్నా తమన్ను మళ్ళీ ఎవడికి ఇవ్వాలి ఆడికి పొట్టోడికి గట్టిగా ఇచ్చి పడదొబ్బాడు. ఖచ్చితంగా కనబడుతుంది. పొట్టోడికి మొత్తం బాస్ బద్దలవుతుంది. తమన్ ఇచ్చిన దెబ్బకి. తమన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సుజిత్ కట్టే గురి కట్టేస్తామని ఆయన కట్టి కొన్ని గల సునీత్ అంటే ఒక మెన్సనాజ్ తాగి కొట్టింది తమన్ అంతే. తమన్ మెన్సనాజ్ తాగి మ్యూజిక్ అది కొట్టిందన్న ఇచ్చా పడేసి. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు మన పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో ఎన్ని రికార్డులు ఉన్నాయి అన్ని రికార్డులు అన్ని పోతాయి. జై పవన్ కళ్యాణ్. మ్యూజిక్ తమన్ మ్యూజిక్ మాత్రం చింపేసిండు అన్న. దానికి పేరు పెట్టడానికే లేదు. వేరే లెవెల్. ఇంకా ఎవరు మాట చెప్పడానికి లేదు, ఎవరు ఏం చెప్పడానికి లేదు. వేరే లెవెల్ ఉందన్న. ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న, మామూలుగా లేదు. ఒక్కొక్కడు కోసుకునే తక్కువ ఇక అంతే. రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదన్న. డైరెక్షన్ మామూలుగా ఉంది. సార్ ఉన్నారు కాబట్టి భయం అవుతుంది నాకు. సరిపోయేస్తాం. మామూలు హిట్ కాదనా, అంతేగా. రికార్డులు బ్రేక్ కాదు. థియేటర్లు మొత్తం అంతా ఫైర్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
J Master, records will be broken. How is it? How are you? On top, fanboy Samba Sujatha is super excellent. Actually, usually, the secondary thing that a movie is a hit of lap, records are made like this. If the first week is dusty, the level will be different. It will be a puja hit, a super hit, a big hit. Looking at it, he got up and sat down. The new India star Power Star came late. The next came, another level. What did he do? Maya, there is another level. Their highlight DJ did another level. What did he give? Maya. Once upon a time, after a final combat, it was outside, in that elevation, pouring karaoke to bowl. I was eating this, above, That's it. సినిమా మీకు చూడడానికి చాలా కాకపోతే ఓటీటీలో చూసుకోరా భయ్ మేము ఇట్ చేసుకుంటాం సినిమాని అరే పవన్ నేను చెప్తున్నా చూడు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే కొడుకున్నారా ఖాళీ పిల్ల అయిపోతారు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి కొంతమంది వైసీపీ నాయకులారా మీరు కూడా ఈ సినిమా చూస్తే మీ జన్మ ధైర్యం అవుతుంది ఫస్ట్ థింగ్ అరే బాబు ఇది మన తెలుగు వాళ్ళ సినిమా మన అందరి సినిమా ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా సార్ బ్లాక్ బాస్టర్ సినిమా చూడొచ్చు పవన్ కళ్యాణ్ దేవుడిలా కొలిచేసాం అలా ఉన్నారు మామూలు పెర్ఫార్మెన్స్ రేటింగ్ 9 అంటే వాళ్ళకి ఒక డైలాగ్ కానీ అట్లాంటివి ఏం లేవు బట్ సినిమా బాగుంది అందరూ వెళ్ళి ఫ్యామిలీతో చూడండి అన్న ఒక్క నిమిషం అంటే ఒక ఫ్యాన్ కాబట్టి డిసప్పాయింట్ అయినా వేరే వాడు ఎవరైతే అవడు బట్ నేను ఫ్యాన్ కాబట్టి డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వదు అంతే వేరే ఏం కాదు. ఒక్క నిమిషం ఆగండి సార్ మీరు నిజంగా రేటింగ్ ఎంత ఇస్తారు మరి? నేనైతే 3.5 అంతేనా? మీకు ఎందుకు నచ్చలేదు? మెయిన్ గా యాక్షన్ ఎక్కువ ఉందని. ఓకే ఓవరాల్ గా ఒకటే ముఖ్యం చెప్తున్నా ఫ్యామిలీతో కలిసి చూడండి. పవన్ కళ్యాణ్ గారికి ఒక డ్రీమ్ ఉంటుంది ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా దాన్ని మించి చేశారు చాలా కష్టం వయసుని మించి కష్టపడ్డారని చెప్పి గట్టిగా చెప్పచ్చు. అయితే చాలా బాగుంది నా దృష్టి అయితే సూపర్ కామెడీ పరంగా బాగుంది అని బాగుంది సినిమాలు తీశాడు కానీ ఈ సినిమాలో కష్టపడ్డాడు ఏ సినిమాలో కష్టపడలేదు కానీ మామూలు లేదు గతంలో జరిగిన సిచ్యువేషన్లన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఎట్లా అంటే మామూలుగా తీయలేదు అసలు. జై హింద్ జై పవర్ స్టార్ సినిమా సూపర్ హిట్.
రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5 5 ఇస్తారా? ఓ వెరీ గుడ్. 100%. ఎందుకంటే గతంలో మనం అందరం కష్టపడ్డాం. చాలా బాగుంది. ఫైట్స్ కూడా మేజర్ అట్రాక్షన్ ఫైట్స్ అండి. ఫైట్స్ చాలా బాగుంది. 4-5 ఎపిసోడ్లు ఉంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది. మరి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అండి. 4-5 యాక్షన్ ఎపిసోడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. చాలా బాగా కష్టపడి చాలా బాగా చేంజ్ చేసి మీరు పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే హైప్ ఉందో అదంతా కూడా చాలా బాగా సూపర్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. మాత్రం ఒకటి డౌన్ లో ఉన్నాయి కానీ స్టోరీ డైరెక్షన్ అంతా చాలా బాగుంది. ప్లస్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ వస్తున్నారు. ఫైట్స్ కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్స్, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్. సార్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ మనము 3.5 ఇవ్వచ్చు. 3.5 ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చూసి చెప్పాలి. సినిమా ఏదైనా సరే డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చూసాం కాబట్టి చెప్తున్నాం. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ తాకాలంటే ముందు ఆయన ఫ్యాన్స్ తాగే ముందే మూవీ చూస్తే సైలెంట్ గా గమ్మున ఇంటికి వెళ్ళిపోతాం. బాగుందా బాగాలేదు? నీకు చెప్తుంది అదే కదా భయ్య, నీకు ఏమర్థమైంది నేను చెప్పింది? సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, ముందన్న సూపర్, అసలు హైలైట్. ఎవరు తట్టుకోలే రోజు నుంచి 1000 KGFలో 1000 పుష్ప 2లు కలిపితే ఒక్క ఓజీ మొత్తం ఓజీ పడేసిన తమన్ మ్యూజిక్